We made it finally to our trip. మేము గోకర్ణకి వెళ్తున్నాం. బాయ్. హాయ్ గాయ్. హాయ్. ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. 2 places మాత్రం ఫిక్స్ అనుకున్నాం అనమాట. ఫస్ట్ ప్లేస్ ఇస్ విభూది వాటర్ ఫాల్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ హునవర్, అదే మ్యాంగ్రూవ్స్, తర్వాత టెంపుల్ లేకపోతే దాండేలి కన్నా ఈరోజు ఇంకా ప్లానింగ్ తెలుసు మాకు సర్ప్రైజ్. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాం. సో ఇది మా అవుట్ఫిట్ చెక్. ఇవో నా ఫ్రెండ్స్ అనమాట. దీని పేరు శ్రీజ, దీని పేరు హసీనా. ఫస్ట్ హసీనా అవుట్ఫిట్ చెక్. తడుస్తాం కాబట్టి ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవాలన్నమాట. సో బాయ్. హాయ్ గాయ్స్. మేము ఇప్పుడు కోకర్ణ వెళ్తున్నాము. కోకర్ణ ఇప్పుడు వీళ్ళని ఏం మాట్లాడి హాయ్ గైస్. నేను ఇక్కడ వాట్ దట్ కాల్ విభూది వాటర్ ఫాల్స్కి వచ్చాము. కానీ ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ వెనక వ్యూ బాగుందని ఇక్కడ ఆగి ఫొటోస్ దిగుతున్నాం అన్నమాట. ఇక్కడ కొంతమంది అమ్మాయి వీడియోస్ చేయడానికి, కొంతమంది అబ్బాయిలు కష్టపడుతున్నారు. ఒకటే అబ్బాయి చాలాసేపు అవుతుంది అన్నమాట ఈ పోజ్ పెట్టి. You are waiting, Arvind. Come fast. The introvert ఉండొద్దు, చెప్పాలి. ఓకే అంటే ఓకే, లేదంటే లేదు అని. సో యా, దా గోయింగ్. అక్కడ ప్లేస్ లేదా బుల్లి వాటర్ ఫాల్స్ దగ్గర మేము ఆడుకోవడానికి. అందుకే కొంచెం పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. Where is my one more friend Hasina? Oh my gosh, it's raining. బాగుంది కదా ట్రెక్కింగ్. ఫుల్ ఆఫ్ ట్రీస్, గ్రీన్ బ్యూటిఫుల్ గర్ల్స్. సో ఇక్కడ చిన్న బెంచ్ ఉంది. వాళ్ళు వచ్చేంత వరకు కొంచెం రెస్ట్ తీసుకుందాం. సో దిస్ క్యూట్ బెంచ్ నైస్ కదా, నైస్ రా. ఇంత లేట్ అయితే ఎట్లా బాబు, టైం అవుతుంది కదా. మేము ఇప్పుడు ఏదో ట్రెక్కింగ్లో ఉన్న సంథింగ్ గుహ లోపలికి వెళ్తున్నాం. ఒక్క విభూది వాటర్ ఫాల్ చూడడానికి ఇన్ని కష్టాలు పడాలని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా చాలా స్కేరీ ఉంది. బట్ వీఆర్ గోయింగ్. భయం అవుతుంది. అందరూ టైగర్స్ వస్తాయి ఇక్కడికి అంటుంది. మా ఫ్రెండ్స్ ఇద్దరు వేసుకోకపోతే చాలు నాకు. అదే ఇక్కడ 2 బెంచెస్ అనుకుంటా. క్యూట్. అయినా ఓ ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది. దిస్ ఈస్ సమ్వాట్ గుడ్. సో
ఫాల్స్కి అయితే వచ్చాము. వాటర్ ఫాల్స్ మాత్రం క్రేజీ ఉంది. ఈ ఫ్లోకి నేను దిగితే నా కొట్టుకొని ఎక్స్ప్లోర్ లుక్ ఎట్ ఇట్. ఫుల్ ఆకలిస్తుంది, ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ కర్డ్ రైస్ మాత్రమే. రైస్ కోసం వచ్చాం, బట్ మాకు ఇక్కడ కర్డ్ రైస్ దొరికింది. నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్. మేము మురుడేశ్వర టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది, బట్ అయినా మేము సక్సెస్ఫుల్గా చూడడానికి వచ్చాము. అండ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ పైన సౌత్ సీ ఉంది అండ్ మా వాటర్ ఫ్లో. దిస్ ఇస్ ఓ మై గాడ్. సో ఈ టెంపుల్ని చూడడానికి ఎట్లాంటి వాటర్స్ ఎన్నైనా దాటుకొని కూడా రావచ్చు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఉంది కాబట్టి. నేను వెళ్తున్నా. కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి కూడా, లిటరల్ ఇట్స్ బ్యూటిఫుల్. ఓ మై గాడ్. హ్యాపీ బర్త్డే టు అరవింద్. అరవింద్ సమేత అనమాట. ఈజ్ మాకంటే చిన్న బాబు. ఇతను ఇంకొక తమ్ముడు, ఇతర తమ్ముడు. ఇతను ఇంకా చిన్న బాబు. సో మేము కేక్ కట్ చేయబోతున్నాం అనమాట. అరవింద్ బర్త్డే కానీ మేమే కేక్ తింటాం అనమాట. నైట్ టైం బీచ్ వ్యూ విత్ కేక్. సో చాలా బాగుంది. అండ్ మేము మహాబలేశ్వరంకి వెళ్తున్నాం అనమాట. సో ఒక ట్రెడిషనల్గా రెడీ అవ్వాలని మంచిగా అమ్మాయిలాగా రెడీ అయ్యాం అనమాట. ఈరోజు హ్యాపీ బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆదర్. అరవింద్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అరవింద్. సో మేము మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యాం అనమాట. బాగున్నాం కదా. మేము మురుడేశ్వర టెంపుల్కి వచ్చాము. దర్శనం అయిపోయింది, ఒక 2 hours అయింది. సో మా ఫ్రెండ్స్ మేము అందరం శారీస్ పట్టుకున్నాం. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా ఫుడ్ తినలేదు, ఏం తినలేదు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో ఇంతమంది వెళ్తున్నాం అన్నమాట. వెనుక బ్లాగ్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాంపిటేటర్స్ అనుకుంటారు. సో వెళ్తున్నాం. అన్నారు ఇక్కడ ముక్కు ఉంది, మిగతా ముక్కు అక్కడ ఉంది. చాలా మంది జనాలు వచ్చారు ఇక్కడికి. అంతా దరిద్రంగా ఇక్కడ తాతలు ఉన్నారు ఫ్రెండ్స్, ఈయన తాత ఫ్రెండ్స్. సో మేము ఇక్కడ తినడానికి వచ్చామన్నమాట. అండ్ మా బీచ్ వ్యూ బాగుంది కదా.
కాస్ట్ అయితే ఫుల్ ఉంది, బట్ టేస్ట్ మాత్రం వర్స్ట్ ఉంది. మినీ క్రాబ్స్ ఉన్నాయి అండ్ ఒక పెద్ద క్రాబ్ లోపలికి వెళ్ళింది. Oh my gosh, it's a crab. ఈ స్టోన్లో ఒక 500 క్రాబ్స్ ఉంటాయి. చాలా క్రాబ్స్, ఒక్కొక్క హోల్లో బుల్లి బుల్లి క్రాబ్స్ ఉన్నాయి. కానీ నీకు కనబడుతుంది ఇక్కడ ఒక బుల్లి క్రాబ్ కళ్ళు ఉన్నాయి, నాకే కనబడుతుంది. సిచ్యువేషన్ అనమాట. గైడ్ సరిగ్గా గైడ్ అయిపోతే గైడ్లని తొక్కి పడేస్తుంది. క్యూట్ నా బ్రీడింగ్ రెడీ. జాకెట్ ఇది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అనమాట. ప్రిటియెస్ట్ గర్ల్ ఇన్ అవర్ గ్రూప్.